టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడం చాలా అరుదు అయిపోయింది. ఏడాది పొడుగునా చూసుకుంటే టాప్ స్టార్స్ నటించిన మూవీస్ రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల వలన చాలా తక్కువగానే రిలీజ్ అవుతున్నాయి. కానీ అలా రిలీజ్ అయిన మూవీస్ పరంగా బస్ పరంగా ఓపెనింగ్స్ మాత్రం కుమ్మేస్తూ ఉండగా ఇప్పుడు 2025 ఇయర్ కి గాను ఆడియన్స్ ముందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ బిగ్ స్టార్ నటించిన మూవీగా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మొదటి నుండి కూడా ఈ సినిమాకు ఉండాల్సిన రేంజ్ లో క్రేజ్ అయితే లేదు. సినిమా మరీ లేట్ అయిపోవడం, ఇటు రామ్ చరణ్ అటు దిల్ రాజు అలాగే డైరెక్టర్ శంకర్ల ప్రీవియస్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడం లాంటివి ఒక కారణం కావచ్చు అని చెప్పాలి. అదే టైంలో బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతూ ఉన్న ఈ సినిమాకు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఉండాల్సిన రచ్చ అయితే ప్రస్తుతానికి లేదు. సినిమా ప్రమోషన్స్ మేకర్స్ గట్టిగానే చేశారు. ప్రతి సాంగ్ కి ఈవెంట్ పెట్టారు, హిందీలో ప్రమోషన్ చేశారు, అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టారు. చాలా టైం తర్వాత పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేశారు. అలాగే ఆహా షోలో బాలకృష్ణతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ కూడా పెట్టారు. తమిళ అలాగే కన్నడలో తప్పితే మిగిలిన అన్ని చోట్ల ప్రమోషన్స్ చేశారు సినిమాకు. అయినా కానీ ఎందుకో ఆడియన్స్ లో సినిమా మీద అనుకున్న రేంజ్ అయితే బస్ క్రియేట్ కాలేకపోయింది. రీసెంట్ టైమ్ లో వచ్చిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ ను చూసుకుంటే కల్కి కానీ, దేవర కానీ, పుష్ప 2 కానీ రిలీజ్ కి ముందు రోజు ఉన్న హడావిడి గేమ్ చేంజర్ సినిమా విషయంలో అయితే ప్రస్తుతానికి లేదు. మేకర్స్ కూడా కాస్త పుషప్ ఇచ్చి ప్రమోషన్స్ అలాగే స్పెషల్ ఇంటర్వ్యూలు లాంటి ఇంకా ఎక్కువగా చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఇంత సైలెంట్ అయినా కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కసారిగా గేమ్ చేంజ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంది. సినిమాకు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ కనుక వస్తే ఈ లెక్కలన్నీ తారుమారు చేసి సాలిడ్ కలెక్షన్లను సంక్రాంతికి సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. అందరూ అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉండటం కూడా ఒకంత ఆడియన్స్ లో అంచనాలను మినిమం లెవెల్ కి వచ్చేలా చేసి ఒక్కసారి ఆ అంచనాలను మించే రేంజ్ లో కంటెంట్ మెప్పిస్తే మౌత్ టాక్ ని మించిన ప్రమోషన్స్ ఏవి ఉండవనే చెప్పాలి. మేకర్స్ కూడా ఇప్పుడు అదే ఆశిస్తూ అదే జరుగుతుందని విశ్వసిస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే గేమ్ చేంజర్ నిజమైన గేమ్ చేంజర్ లా అయితే అనిపించడం లేదు. కానీ గేమ్ టర్న్ అవ్వడానికి కొన్ని గంటల టైం మాత్రమే ఉంది కాబట్టి అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకొని గేమ్ టర్న్ అయితే ఒక్కసారిగా గేమ్ అంతా మారిపోయి బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ మాస్ రచ చేయడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి అదే జరుగుతుందో లేదో కొన్ని గంటల్లో తెలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.